చెప్పండి. ఇప్పుడు వారి వారి వెర్షన్ విన్నారు మీరు, వారు చెప్పడం అంతా. యా చెప్పండి. ఏదో మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ వారి భాష మారదు, పవర్ రావటానికి ఏం చేస్తారో ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో అన్ని పార్టీలు కాదు. అది ఇప్పుడు వారు ఎందుకు వస్తుంటారు లక్కా శ్రీనివాస్ గారు పాపం ప్రజలు వినేవాళ్ళు మోసపోతారు. నిజంగా మన మిత్రుడికి స్నేహితుడికి రాజ్యాంగం అంటే చాలా గౌరవం ఉందని అపోహలో ఉంటారు. అసలు అది చాలా ఇది నిజంగా రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ఆయన మంచివారు. నేను పాపం వారి చిత్తశుద్ధిని నేను శంకించను, వారి చిత్తశుద్ధిని నేను శంకించను. అసలు అది ఇష్యూ కాదు. వాళ్ళంతా ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, పార్టీలో అవకాశాలు లేవు. అబ్సల్యూట్లీ నేను అదే అడుగుతున్నా. టీవీ చర్చలకు శ్రీనివాస్ గారు వారికి నిజంగా రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య స్ఫూర్తి మీద, ఆ ప్రజాస్వామ్య విలువల మీద గట్టి నమ్మకం ఉంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పొలిటికల్ పార్టీస్ ఎలా రావాలి, చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ లోకల్గా ఎలా జరగాలి, ఓపెన్ అండ్ డెమోక్రాటిక్ ఎలక్షన్ ఆఫ్ లీడర్షిప్ ఎలా జరగాలి, మహారాజు వచ్చి యువరాజు పట్టాభిషేకం కాకుండా ఇప్పుడు నాకు మా మిత్రుడిని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడికి చూడాలని నాకు ఎలా అవుతారు నాకు చెప్పమనండి. కాదు కాదు ఈ జీవిత కాలంలో నా మిత్రుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయ్యే స్కోప్ ఉందా? మరి ఇంకే ప్రజాస్వామ్యం, ఇంకే ప్రజాస్వామ్యం దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని మోసం చేయడానికి? చిన్న సబ్మిషన్ వారికి, చాలా మంచి ఆర్గ్యుమెంట్ ఇస్తారు. ప్రజాస్వామ్యం మీద, డెమోక్రసీ మీద, రాజ్యాంగం మీద మార్పు కావాలని కోరుకుంటున్నాడు. ప్రజలకు న్యాయం జరగాలి. నాకు మిమ్మల్ని టీఆర్ఎస్ నాయకుడికి చూడాలని రాష్ట్రానికి అవుద్దా చెప్పండి. మనం అందరం ఏం చేయాలంటే, మనం అందరం పోయి ఇక్కడ కూర్చోవడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని మార్చుకొని చేయాల్సిన అవసరం. నాకు టిఆర్ఎస్ నాయకుడు కావాలని లేదు, అగ్రనాయకుడు నేను మా నాయకుడి కింద పనిచేయాలని ఉంది నాకు అని చెప్పించే పరిస్థితి మీరు అనవసరంగా ఒత్తిడి చేస్తారు. పార్టీలో ఉన్న పరిస్థితి మేధావర్గం ఏమంటుందంటే, మనము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజల దగ్గర మార్చాల్సిన మేధావర్గం ఒకటి సపరేట్ గా ఉండదు. సమాజంలో చెప్పాల్సి చెప్తారనే కదా. శ్రీనివాస్ గారు, ఓకే రాజారాం గారు, దీనికి చదువుతో సంబంధం లేదు, మీకు ఎంత తెలుసో అత్యంత మోస్ట్ ఎఫిషియంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బోత్ ది కంబైన్డ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర జలగం వెంగళరావు గారు, వారు ఏం చదువుకున్నారండి? ఎంత విజ్ఞతతో పరిపాలన అందించారండి? వారు ఇచ్చినంత ప్రగతి తర్వాత కానీ ముందు కానీ ఏ ముఖ్యమంత్రి ద్వారా వచ్చిందండి? మీ తెలంగాణ బిడ్డ, గర్వపడండి. ఇప్పుడు అది కాదు శివరాం గారు, నేను ఒకటి అడగదలుచుకున్నా. ఏంటి అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రాణం ఒడ్డున పడ్డ చేపలాగా కొట్టుకొని పార్టీ శ్రీనివాస్ గారు, వాళ్ళు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు పెట్టి ఎలక్షన్ కంటెస్ట్ చేశారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఏదో పనులు ఇస్తాడు ఆయన, దాంతో డబ్బులు సంపాదించుకుంటారు, 4 డబ్బులు సంపాదించుకుంటారు. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులు వెనక్కి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 4 ఏళ్ళలో వస్తుంది. ఇప్పుడు 30 అయింది, ఆ రోజు 40 అవుద్ది. ఆ రోజు ఎవరు ఇస్తారు? సో దీనికి ఏం చేయాలి? ఇప్పుడు పరిష్కారం ఏంటి అండి? వీ హ్యావ్ సో కాల్డ్ మోడర్న్ ఎకానమీ, ఫస్ట్ వరల్డ్ ఎకానమీ అనండి, థర్డ్ వరల్డ్ పాలిటిక్స్. దిస్ ఈజ్ అన్సస్టైనబుల్ అండి, అన్సస్టైనబుల్. ఇవాళ మీకు ఎంపీ సీటు కావాలంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఎమ్మెల్యే కావాలంటే 30 కోట్లు ఖర్చు పెట్టాలా? ఈ 30 మీరు తిరిగి వసూలు చేయాలంటే ఈ వ్యవస్థను యూజ్ చేసుకుని కనీసం 20 టైమ్స్, అంటే ఈచ్ ఎమ్మెల్యే టు రికవర్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఎలక్షన్స్ 600 కోట్లు చెప్తున్నాను. మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ లో అసలు పెట్టలేదు కానీ టీఆర్ఎస్ నాయకులు చాలా తక్కువ డబ్బుతో గెలవగలిగారు ఉద్యమ నేపథ్యంలో. దాన్ని కంటిన్యూ చేయటంలో ఏమి ఇబ్బంది వచ్చింది? ఏమి లేదండి. ఇప్పుడు ఒకసారి పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు రిస్కులు ఎందుకు తీసుకుంటారండి? ఇప్పుడు ఆల్రెడీ ఈ వ్యవస్థని కూల్ చేసి ఎంతో మంది ఫర్ ఇయర్స్ టుగెదర్ ఎలా పరిపాలన సాధించారు, అటు చంద్రబాబు నాయుడు కానీ అటు రాజశేఖర రెడ్డి కానీ అలా చూశారు. వీళ్ళు దేర్ జస్ట్ కాపింగ్ దట్ ప్లే బుక్. మరి వీరు ఆ పార్టీ ఆ తానులోంచి వచ్చిన ఆయనే కదా ఈయన కూడాను. ఆయన ప్రకటించుకున్నారు కూడా నగేష్ గారు, మాది ఫక్తు రాజకీయ పార్టీ, మేమేమో శంక ఏదో మఠం కాదు, మాది మఠం అనుకున్నారా, ఇది ఉద్యమం కాదు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ అంటే అర్థం ఇదే చెప్పినట్టుగా ఒక్కొక్కరు 10-15 కోట్లు పెడుతుంటారు. దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఏ పార్టీలోకి వస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు పెట్టిన ఖర్చు రియంబర్స్మెంట్ చేయడం కాకుండా దానికి అడిషనల్గా ఇస్తాం, లేకపోతే మీకు ఇంకో మంత్రి పదవి కూడా ఇస్తాం అంటుంటే ఇంకేం మిగులుతుంది? దాని తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి 1-2 విషయాలు. నేను 1978 నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ అయ్యేదాకా ప్రతిరోజు ఒక్కరోజు మిస్ కాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెస్ గ్యాలరీలో కూర్చున్నానండి.
ఎంత ముచ్చటగా ఉంటుంది అంటే నేను చెప్తే మీరు నమ్మరు. మీరు అక్కడ యాక్చువల్గా అదే ప్రజలకు అర్థం కావాల్సిన అదే చెప్పారు శ్రీధర్ గారు, లేకపోతే భట్టి గారు. ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి ఉన్నప్పుడు ఇటుపక్క ప్రతిపక్ష నాయకుడిగా రోసయ్య, ఎంజే మాణిక్యరావు, జూపూడి యజ్ఞనారాయణ, వి రామారావు, వీళ్ళందరూ వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతుంటే ఒక బాహుబలి సినిమాలో చూసినట్టుగా వీళ్ళకి వాళ్ళకి అంటే ఇట్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్లీ నైస్ డిబేట్. ఇప్పుడు వెల్ ఆఫ్ ద హౌస్లో రష్ చేసేసి నేను నాకు ఎంతలా కవర్ చేసిన నా ఉద్యోగం పోయిందండి. మా ఎడిటర్ ఏమన్నా అంతే జరిగింది. ఎడిటర్ ఏమన్నా అంటే రోజు నువ్వు ప్రతిపక్షం గురించి రాస్తున్నావు, రోసే గారి గురించి రాస్తున్నావు అంటే అవునండి అలా మాట్లాడుతున్నా, నన్నేం చేయమంటారంటే మాట్లాడుతానంటే ఏజెన్సీలో పనిచేస్తున్నారు, న్యూస్ పేపర్స్ కంప్లైంట్ చేస్తున్నారంటే నన్ను ఉంచుకోండి లేకపోతే నేను పోతానన్నారు. సరే దాని తర్వాత అయిపోయింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమైంది, దీని చరిత్ర కొంచెం చాలా ముఖ్యం. ఏది రామోజీరావు గారు పేపర్లో పెద్దల గరాబా అని హెడ్లైన్ వచ్చింది, మన అందరికీ తెలుసు. అప్పుడు ఏంటంటే లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్కి క్లాష్ అయింది. అప్పుడున్న ఎవరు కమిషనర్ని ఇది అరెస్ట్ చేయమని రామోజీరావు గారిని బోన్లో తెమ్మన్నారు, కాలేదు. అదంతా వేరే కథ. అది ఫైనల్గా ఏమైంది, ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, కౌన్సిల్ని అబాలిష్ చేసేసారు. 90 మంది మెంబర్స్ ఉండి కౌన్సిల్ చేశారు. నా ఉద్దేశంలో చాలా మంచి పని చేశారు. ఎందుకైతే కౌన్సిల్ అనేది ఒక 6th ఫింగర్ అయిపోయింది. రాను ఇప్పుడేమైపోయింది, 6th ఫింగర్ కాదు, కౌన్సిల్ అనేది హౌస్ ఆఫ్ ఎంత వీళ్ళందరూ ఫిరాయింపుదారులు అంతా అక్కడ చేరుకుని వాళ్ళు ఏం చర్చ చేస్తారండి. ఇప్పుడు మాట్లాడితే ఇంటలెక్చువల్స్ పనికిరారు, ఇంటలెక్చువల్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఏమిటి ఇక్కడ సరే పూర్తిగా ఇంటలెక్చువల్స్ ఏంటంటే ఫీల్డ్లోకి వెళ్ళరు, టీవీ స్టూడియోలో మాట్లాడతారు, రాయడం అయితే పత్రికలో రాస్తారని. బట్ ఏమిటి ఇది ఇంకో ఎక్స్ట్రీమ్. ఇంటలెక్చువల్ పనికిరారు అనుకుంటే మీకేంటంటే అక్కడ డిఫెక్టర్స్ రాజకీయాల్ని అవినీతి పరులకు, రాజకీయాల్ని లేకపోతే దోపిడీదారులకు అప్పయ్యకుండా నిజాయితీ పరులు రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్పంచ్లో పోటీ చేయాలి, ఎంపీసీలో పోటీ చేయాలి, ఎంపీసీలో పోటీ చేయాలి. రాజారాం యాదవ్ లాంటి వాళ్ళకి పార్టీలో సీట్ వచ్చే అవకాశం గెలిచే అవకాశం ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. పార్టీలో సీట్ రాకపోతే ఇంకా ఎక్కువ ప్రజల్లో పనిచేసి ప్రజలు విన్నోరేసి గెలవగలగాలి. మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలే అల్టిమేట్. సో రాజారాం గారు జనంలో ఎక్కువ పని చేయలేదు కాబట్టి సీట్ రాలేదు. సీటు గురించి అంటలేను, అంతకంటే ఎక్కువ పనిచేసి సీటు రాకున్నా ఇంకెక్కువ పనిచేసి అవసరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాగేష్ గారు గెలవాల్సిన అవసరం ఉంది. చిన్న పాయింట్ అండి మరి లేదు. ఇవాళ మన ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ గారు కృష్ణమూర్తి గారు ఒక మంచి పాయింట్ చెప్పారండి. ఎలక్షన్ రిఫార్మ్స్ వస్తున్నాయి, మనం ఈవీఎంస్కి వెళ్తున్నాము, లేకపోతే యాంటీ డిఫెక్షన్లో అన్నీ ముందుకు వెళ్తున్నాయి. ఏది వివిపి పేపర్ ట్రయల్స్ ఉన్నాయి, అన్నీ ముందుకు వెళ్తున్నాయి. కానీ ముందుకు జరగని వాళ్ళు ఎవరంటే రాజకీయ నాయకులు. ఎలాంటి రిఫార్మ్స్ వచ్చినా కూడా రాజకీయ నాయకులు దీన్ని రెసిస్ట్ చేస్తున్నారు. కొన్ని పార్టీస్ చూస్తున్నాం, ఒక పార్టీ ఏమో ఒక పార్టీ ఏమో ఈవీఎంస్ రెసిస్ట్ చేస్తుంది, ఇంకో పార్టీ ఏమో ఎలక్షన్ రిఫార్మ్స్ని ఇచ్చేస్తున్నారు. టైం ఇచ్చిపోతుంది. వివి గారు ఆఖరికి చెప్పండి. మూలంగా ఈ దేశంలో ఏమైనా మార్పు కావాలంటే ఫస్ట్ రాజకీయ పార్టీలతో మార్పు స్టార్ట్ కావాలి. మీరు ఇలా ఎవరి దగ్గర నుంచి ఒక వ్యక్తుల దగ్గర నుంచి మార్పు కోరుకుంటున్నారు, కానీ వ్యవస్థ మాత్రం సమూహం అంటే వ్యక్తుల సమూహం. ఇది ఎన్నుకోబడినటువంటి నాయకుల సమూహం. ఆ నాయకులకు ఆ విజ్ఞత ఎందుకు లేదంటే నిజంగా ప్రజల నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఈరోజు తంతుగా నడుస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎక్కడ మార్పు స్టార్ట్ కావాలంటే రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి. ఫస్ట్ అంతర్గత ప్రజాస్వామ్యం రావాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ గారు రాకముందు ఆ టైం సమయంలో రాహుల్ గాంధీ ప్రయత్నం చేసి విఫలమైపోయిన తర్వాత ఇవాళ జరిగింది ఏంటంటే అనివార్యంగా వ్యక్తుల మీద ఆధారపడే వ్యవస్థ మనం కొనసాగుతుంది. ఆ వ్యవస్థ కొనసాగే విధానంలో ఈ అన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు అంతా మనం భరించాల్సిందే అనేటువంటి పద్ధతిలో నడుస్తుంది. అది మనం ఎక్కడ మార్పులు. చర్చకు తిరిగి స్వాగతం. వివి గారు చెప్పండి. ఈరోజు వ్యవస్థను మొత్తం కూడా పూనకాల్లో ముంచేసి ఏదైతే మీరు రాజ్యాంగ స్ఫూర్తిగా నడుపుకోవాల్సినటువంటి రాజ్య వ్యవస్థను నడుపుకోలేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కనీసం మనం తెలంగాణ లాంటి రాష్ట్రంలో మొదలు కావాలని మనం కోరుకోవడం చాలా మన యొక్క రైట్గా మనం కోరుకున్నప్పటికీ ఎందుకు జరగడం లేదు అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే మార్పు రావాలి క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క వ్యవస్థ, ఇప్పుడు సమాచార వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కోర్ట్స్ చెప్పిన మార్పు రావాలంటే మార్పు పార్టీలో డెమోక్రటిక్ ఫంక్షనింగ్ రావాలంటున్నారు. ఇవన్నీ ఎవరు తేవాలి? ఖచ్చితంగా నేను ఏమంటున్నా, అధికారంలో ఉన్న పార్టీ ఒక రిఫార్మ్ అట్లీస్ట్ ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలంటే
ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ 10 మంది మా దాంట్లోకి వస్తున్నారు అని చెప్పే బదులు మా దాంట్లోకి రావద్దయ్యా, మీరు ఒక ఎమ్మెల్సీ ఉన్నా పర్లేదు, మనం చట్టసభల్లో చూసుకుందాం, మేము ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాం అని చెప్పుంటే ఈ రోజు మీరు అన్నటువంటి మార్పుకు ఒక నాంది పడేది. ఇందిరాగాంధీ కోట్ చేశారు, అది జరగలేదు. చట్టం ఉందా లేదా నాకు సంబంధం లేదు, నవీన్ పట్నాయక్ డిక్లేర్ చేశాడు నేను 33% విమెన్ కి పార్లమెంట్ సీట్లు ఇవ్వబోతారు, ఓడిపోతారు, నేను ఒక మంచి నిలబడ్డానని చెప్పాడు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ మోడీ అక్కడ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చిండు, ఇక్కడ కేసీఆర్ ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు తెంపుకునే పార్టీల నుంచి వెళ్ళి భిన్నంగా వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక మార్పు బలంగా ఏం కనపడాలంటే రిఫార్మ్స్ లో కొన్ని మార్పులు, పెద్ద ఎత్తున మార్పులు తేవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయనకు ఒక ఒరబడి సృష్టించే అవకాశం ఉండింది. నిన్నటి స్టేట్మెంట్ కాకుండా ఖచ్చితంగా ఒక మాట చెప్పాల్సి ఉండే, బాబు మీరు రండి, ఒకరు ఉండండి, మనం చూసుకుందాం, ఎమ్మెల్సీ రేపొద్దున చట్టసభలో ఒక పెద్ద ఆయన ఉండండి మీద అని అంటే ఇంకా చాలా గౌరవం ఉండేది. మీరు అన్నట్టు ఇలాంటి ప్రేరేపించడం ద్వారా రేపొద్దున మళ్ళీ వాళ్ళకి అధికారం వచ్చిన వాళ్ళు మళ్ళీ విశ్వ సంస్కృతిని కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇది కౌంటర్ ప్రొడక్టివ్ ఉంటుంది. మండలి మీద ఎవరికి ఆసక్తి ఉంది, ఎందుకంటే మండలిలో ప్రతిపక్షం లేదు, ఒక సభ్యుడు గెలిచే అవకాశం పోయింది. రావు గారు వారు కూడా కొంత ఆప్టిమిస్టిక్ థింకింగ్ లో ఉన్నారు. వీరు కేసీఆర్ కానీ వీరు ఎవరిదన్నా భాష చూస్తే వెదర్ కేసీఆర్, జగన్, చంద్రబాబు నాయుడు అసలు పవర్ సెంట్రిక్ లాంగ్వేజ్ తప్పితే రెండోది రాదండి. ఒక సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ కానీ మాకు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకోవటానికి మేము ఇది చేస్తాం, ఆ లాంగ్వేజ్ ఎక్కడ కనపడదండి మీకు. అధికారం ఇస్తే ఇది చేస్తాం, ఏంటి వీళ్ళ ఆస్తులు పంచుతున్నారు అక్కడ, ప్రజలు కట్టే పన్నుల్ని ఎలాగ ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగా, లివింగ్ స్టాండర్డ్స్ ఎలా పెంచాలి, ఆ డిస్కషన్ ఏమీ లేదండి. రైట్ రాజారాం గారు ఆఖరికి ఒక మాట చెప్పండి. రేపు పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నారు, మీరు చెప్పినటువంటి రిఫార్మ్స్ ఏవైతే మీరు ఇందాక చెప్పారు, స్పీకర్ల విచక్షణాధికారాలు తీసేయాలి, యాంటీ డిఫెక్షన్లా మార్చాలి, కేసీఆర్ గారు బోల్డ్ అని శుద్ధులు చెప్పారు మొన్న కూడా, అసలు దేశంలో ఎవరికి తలకాయ లేదు, 70,000 టీఎంసీ నీళ్ళు ఎట్టిపోతున్నా తెలియదు, ఎవరికన్నా సోయి ఉందా, ఈ దేశాన్ని ఏం చేయాలని అన్ని మాటలు చెప్పారు. రేపు ఎన్నికల్లో రేపు పొద్దున మేము ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే ఈ దిక్కుమాల రాజకీయం జరగకుండా చూస్తామని చెప్పే మీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఇది చెప్పడానికి సాహసం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఒకటి మనం చాలా విషయాలు నెగిటివ్ అంశాలు మాట్లాడుతున్నాం, పాజిటివ్ అంశాలు మాట్లాడుతున్నాం. రాజీనామా చేయించి మాత్రమే నేను పార్టీలో చేర్చుకుంటాను అనేది ఒక మంచి సైన్. ఎస్, అప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు చేసింది తప్పు సైన్, సరే ఇప్పుడు మంచి సైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక మంచి ఒకటి నెంబర్ 1 రాజీనామా ద్వారానే మాత్రమే ఎమ్మెల్యే పదవి రాజీనామా ద్వారా మాత్రమే టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇది రాజారాం గారి మాట, కేసీఆర్ గారి మాట, సైన్ చూడండి మీరు. నేనేమంటే వారు రాజీనామా చేయించాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు రాజీనామా చేస్తారు, స్పీకర్ గారు ఆమోదించరా? స్పీకర్ గారు ఆమోదిస్తారు, స్పీకర్ ఆమోదిస్తారు, రాజీనామా చేస్తారు, స్పీకర్ ఆమోదిస్తారు. ఎలక్షన్ లో ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పీకర్ ఆమోదిస్తారు, రాజీనామా గారు చెప్పడం లేదు, కేసీఆర్ గారు చెప్పడం లేదు, స్పీకర్ గారు విచక్షణాధికారం. ఏమంటే అది కూడా ఏమంటే ఒకటి రాజీనామా ద్వారానే టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటారని చాలా స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే విచక్షణ అధికారం స్పీకర్ గారికి 10th షెడ్యూల్ ఇచ్చిందో దాన్ని కూడా మార్చేదానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ముందుకు వస్తే, లేకపోతే నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ముందు ఉంటది. ప్రజాస్వామ్య పరిరక్షించడం కోసము, దేశంలో సమూలంగా మార్పు తీసుకురావడం కోసము అనేక సంస్కరణలకు టీఆర్ఎస్ పార్టీ దాంట్లో కూడా మేము ముందు ఉంటాం. ఇంద్ర గారు ఆఖరిగా నేను యాక్చువల్గా ఇంకోటి కూడా ఇప్పుడు ఆయన మీరు చెప్పినట్టు ఒక్కొక్కడికి 20 కోట్లు అవుతుంది కదా, ఆ విశ్వ సంస్కృతిని కూడా తగ్గియడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది. ఏం జరిగాల్సి ఉండేనంటే వాస్తవంగా, రేపు బాబు మీరు ఎవరు జంప్ చేయకండి, మీరేమో రిజైన్ కూడా చేయకండి, మేము ఆ విశ్వ సంస్కృతిని ఎంకరేజ్ చేయడం లేదు అంటే పూర్తిగా ఎదుటి వాళ్ళు ఎందుకు ఇందులోకి వస్తున్నారంటే మేము సర్వైవ్ కాలేము పొద్దున ఎన్నికలకు అనేది వచ్చింది కదా.
దాన్ని కౌంటర్ చేయడానికి కోసమైనా ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు అధికారంలో ఒక ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ మోడీకి ఇక్కడ కేసీఆర్ కు ఉంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఓకే, రైట్, మనకి టైం అయిపోతుంది. ఐచ్ఛికంగా వాళ్ళు వస్తాననుకున్నప్పుడు ఈ- ఒక ఇవన్నీ నిబంధన వదిలేయండి, పెట్టడం ద్వారా మనకు ఆత్మహత్య ప్రజా- చేసుకోవద్దు. లేదు, ఆత్మహత్య కాదు, రాజనగర్ ప్రజాస్వామ్య పరిరక్షణ. ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవద్దు కాదు, ఎవరు. ఆత్మహత్య ఆంధ్ర కాదు. వస్తున్నారు. గతంలో- అది కూడా తప్పే. గతంలో వాళ్ళంతటి వాళ్ళు వస్తా ఉన్నా ఎందుకు- అభివృద్ధి జరగదు. అనొక ఇందాక ఒక మాట నిమిషం. చెప్పారు. వాళ్ళకి ఇవ్వండి, మీరు టైం నేను చెప్తాను. ఇందాక ఒక మాట చెప్పారు. ఒక అక్కడ అభివృద్ధి కోసం వస్తుంది. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలు ఉంటే అభివృద్ధి చేయమని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు అనేది మీరే చెప్పారు సార్, వాళ్ళ ఆ మాట అభిష్టము, నేను చెప్పలేదు. వాళ్ళ అభిష్టము. ఓకే, వచ్చిన రైట్. వాళ్ళకి మాత్రం ఒక రైట్. నిబంధన మనకి టైం అయిపోయింది. రాజీనామా చేసి ఇంద్ర గారు, చెప్తున్నారు. ఒక్క మాట. మీరు ఒక జాతీయ పార్టీ, అదంతా ప్రజాస్వామ్య మీరు ఒక జాతీయ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఈ 5 ఏళ్లలో ఎక్కడ అటు అధికారంలో ఉన్న బీజేపీ ఈ చర్చ పెట్టలేదు. దేశంలో మొట్టమొదటి పార్లమెంట్ లోనే 9వ రోజు పార్టీ మారిన వాళ్ళని పార్లమెంట్ లో కూర్చోబెట్టుకున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన తంతు. రేపు కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఈ దుర్మార్గం, ఈ దౌర్భాగ్యం పోవాలని ఒక పెద్ద అంశంగా తీసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఆర్టీ లాంటివి తీసుకొచ్చినదంటే దాని పుణ్యంలో ఇంత అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. Okay. సో డెఫినెట్ గా ఈ సమాజంలో, ఈ దేశంలో ఏదైనా మార్పు జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. బట్ కొంత మిస్యూజ్ అయ్యి ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ ఇక్కడికి ఒక విషయం, ఇప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆదివాసులు, ట్రైబల్స్ అట్లా వాళ్ళే కదా వచ్చేది. వాళ్ళకి ఈ 2 నెలల్లో ఏం మార్పు కనబడింది చెప్పండి? కొంచెం బ్రహ్మాండం అయిపోయింది అనుకోవడానికి ఏం మార్పు అదైంది? మొన్నటిదాకా కాంగ్రెస్ ఇచ్చిన పోడు భూములు లాక్కొని వాళ్ళ కనీసం మినిమం కూడా చేయట్లేదని చెప్పేసి మీరు పోరుబాటు పట్టిన వాళ్ళు ఏమంటారు, ఉక్కు కర్మాగారం రాలేదని చెప్పేసి ఎమ్మెల్యే అయిన 2వ నాడు దీక్ష పెట్టినామే. మరి ఎట్లా పోతున్నది ఇవాళ? దీని వెనక ఏం నడుస్తుంది మన కనబడతలేదా? ఇంకో విషయం, రాజీనామాలు చేసి రండి అని చెప్పడానికి ఇక్కడ ఒక కాసు ఉన్నది. మొన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన 4 ఎమ్మెల్సీలను మీ మండలి చైర్మన్ తోటి వాళ్ళని ఆ సభ్యత్వాన్ని రద్దు చేపించారు. కాబట్టి మేము ఇమీడియట్ గా స్పీకర్ కి ఇస్తే మరి అది చేయకపోతే తప్పుల పడతామన్న ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు మన రాజీనామా చేసినా ఎట్లా నేనే డబ్బులు పెట్టాలా, నేనే చేయాలా, నేనే గెలిపించుకోవాలి కాబట్టి రాజీనామా చేశాడు. కానీ ఎలక్షన్లు అన్నది, ప్రజలు అన్నది నీ ఇష్టం ఉన్నప్పుడు ఇది నీ ఇంటి వ్యవహారమా, నీ ఇంటి పండగనా? ఇదేమన్నా డబ్బులు ఖర్చు పెట్టి ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు పోవడానికి ఆల్రెడీ 9 నెలల ముందు నుంచి ఎన్నికలకు వెళ్ళి మొత్తం అభివృద్ధి కుంటుపడ్డది. గవర్నమెంట్ ఏర్పడ్డాక 2 నెలల వరకు కేబినెట్ ఏర్పాటు చేయలే. సిగ్గు లేకుండా మళ్ళా ఇంకొక ఎన్నికలకు పోతాను అనుకుంటే ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగం ఉన్నది అయినా అసలు సచ్చింది తెలంగాణలో? తెలంగాణ దేశంలో ఉందని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దీనిపైన మాట్లాడతలేదు బీజేపీ? ఒక్క నాడన్నా నీకు 282 ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న అధికారం ఉండి కూడా మినిమం గా చేయాల్సినటువంటి బిల్లులు మీరు పెట్టలేకపోయినావు, చేయలేకపోయినావు. అంటే నీవు ఆయన ఇద్దరు ఒకటే కాబట్టి నీకు అక్కర్లేదు. కేసీఆర్ ని మోయడం నీకు కావాలా? దొంగలకు సద్దులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఇది ఈ యాంటీ డిఫెక్షన్ లా అని పూర్తిగా ఇమీడియట్ గా మనకి టైం మించిపోతుంది. ఏదేమైనా సరే రాబోయే రోజులన్నా, కొత్త పార్లమెంట్లో అన్నా ఇలాంటి జంపు జిల్లాలకు అవకాశం లేకుండా స్పీకర్ల విచక్షణాధికారం పేరుతో సంవత్సరాల తరబడి టర్మ్ అయిపోయేదాకా దాన్ని సాగదీసే విధానం కాకుండా ఒక మంచి మార్పులు, ప్రజలు ఓటేసిన మ్యాండేట్కి విలువ ఉండే రీతిలో సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాం. చర్చలో పాల్గొన్నటువంటి వివిరావు గారికి, నగేష్ గారికి, శివరాం గారికి, రాజీనామా యాదవ్ గారికి, అలాగే ఇందిరా శోభన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో మందికి మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం, సెలవు.